తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కొత్త పట్టా పాస్ పుస్తకాలు, చెక్కులు ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతోంది. భూ కబ్జాదారులు అభంశుభం తెలియని అమాయకుల భూములు లాక్కుంటున్నారు. ఆన్లైన్ తప్పుల వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామం ఇటికెల శివర్ భూమిలో చిన్నబత్తిని జోజయ్య సన్నాఫ్ గోగరయ్య 99 సర్వే నెంబర్లో 3 ఎకరాల 18 గుంటల భూముంది. అదే సర్వే నెంబర్లో చిన్నబత్తిని రాజులు సన్నాఫ్ గోగరయ్యకు 5 ఎకరాల భూముంది. చిన్నబత్తిని జోజయ్య గతంలో 60 సంవత్సరాలుగా కాస్తు చేస్తూ పొలాన్ని పండిస్తున్నాడు. అదే సర్వే నెంబర్లో ఉన్న చిన్నబత్తిని రాజులు సన్నాఫ్ గోగరయ్య పేరున జోజయ్య కూడా భూమి తప్పుగా నమోదు చేశారు. అయితే పేరుంది కాబట్టి నా భూమి అని చిన్నబత్తిన రాజులు సన్నాఫ్ గ్యాగోరయ్య కుమారులు నలుగురు గ్రెగౌరీ, రోమన్, షెరోలు, ఆరోగ్యయ్య మొదలగువారు దౌర్జన్యంగా భూమి లాక్కోవాలని పన్నాగం పన్నారు. భూమి మీద సాగు చేస్తున్న సమయంలో చిన్నబత్తిని లాజర్ సన్నాఫ్ జోజయ్య అతని కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యానికి దిగుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వం అండగా నిలవాలని బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే గతంలో ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఎలాగైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్కు హరీష్ రావు గారికి, సీఎం గారికి విన్నవించుకుంటున్నారు. అమాయకపు రైతులకు ఆన్లైన్ మీద గానీ ఆర్వార్ మీద గానీ పెద్దగా ఐడియా లేదు. అలాంటి వారిని చూసి తప్పుడు డాక్యుమెంట్ చేసిచ్చి వాళ్ళని మోసం చేస్తున్నారు. దానికి సంబంధించి తప్పుడు డాక్యుమెంట్ భూమమ్మినట్టు చేయడం చిన్నబత్తిని గ్రెగోరీ సన్నాఫ్ రాజులు పని. దానికి సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా బాండ్ కాగితాన్ని పరిశీలించడం జరిగింది. ఎక్కడ అతను కొన్నట్టు లేకపోవడంతో అవాక్కయ్యారు అధికారులు. ఇకనైనా పేదవారి భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తున్న భూ కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. చిన్నబత్తిని గ్రెగోరీ సన్నాఫ్ రాజుల మీద గతంలో కూడా ఒక మర్డర్ కేసు నమోదైంది. చిన్నబత్తిని అరోని సన్నాఫ్ షౌరాలు భూమిని 30 గుంటలు కబ్జా చేయడం జరిగింది. చిన్నబత్తిని రుబేతు సన్నాఫ్ బాలయ్య భూమి 2 ఎకరాలు, దానిలో 12 గుంటల భూమి కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు చిన్నబత్తిని లాజరు సన్నాఫ్ జోజయ్య భూమిని 3 ఎకరాల 18 గుంటలు భూమిని కబ్జా చేయాలని కన్నేశాడు. ఇకనైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బీఆర్ కూడా ఎంక్వైరీ చేసిండు, ఎంఆర్ఓ వచ్చారు, పంచనామా చేశారు. రాజుల భూమి కాదని చేసిర్రు. చిన్నబత్తిని జోజయ్య లాజర్ భూమి సాగుబాటు చేసుకుంటున్నారు. ఊరి జనాలు కూడా నర్సనపేట వాళ్ళు, అలరాజపేట వాళ్ళు 30 మంది దొంగ పేపర్లు ఉన్నాయి. దొంగ పేపర్లు కూడా రాసుకొని వచ్చి మావి కబ్జాలను ఊరికొస్తున్నాయి. అన్ని మొత్తం దొంగ పేపర్లు. ఇప్పుడు దౌర్జన్యంగా వచ్చి మా భూమి కాదని చెప్పనని మా మీద జబర్దస్త్ చేస్తున్నాడు. చిన్నబత్తిని రాజులు కొడుకులు గ్యాగోరి, శౌరి, రోమాను, ఆరోగ్యయ్య వీళ్ళంతా మమ్మల్ని ఇది చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క భూమి కబ్జాకి గురైనది. దీని కారకులు ఎవరు అంటే చిన్నబత్తిని గ్రెగోరీ సన్నాఫ్ రాజులు. ఇతను ఒక్కడే కాకుండా ఇతనికి ఇంకా 3 కూడా అన్నదమ్ములు ఉన్నారు. సో ఈ 4 అన్నదమ్ములు ఈ యొక్క భూమిని కబ్జా చేసి ఉన్నారు. మా నాన్నగారు 1986లో ఈ యొక్క ల్యాండ్ను కొనుక్కొని ఉన్నారు. మా నాన్నగారికి చదువు రాక, మా తాత వాళ్ళకి చదువు రాక వాళ్ళు ఈ రికార్డులో ఎక్కించుకోలేదు. రికార్డు ఎలా చేసుకోవాలో కూడా తెలియనటువంటి స్టేజ్ వాళ్ళది. సో అలాంటి ఈ భూమిని ఇప్పుడు నాది అనుకుంటూ మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత 2015లో చనిపోయారండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ యొక్క భూమి కబ్జాకి దౌర్జన్యానికి వచ్చి ఈ యొక్క భూమిని దున్నుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మా బాబాయ్ వాళ్ళది కూడా ఒకటి ఉన్నది, 99 సర్వే నెంబర్. ఇది 2 ఎకరాల భూమి ఉన్నది ఇందులో. సో ఈ భూమిని రీసెంట్ పాస్బుక్ ప్రకారం 2 ఎకరాలు ఉన్నది. ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కొలతలు జరిగాయి. అయినా కూడా ఇతను పెద్దవాళ్ళ మాట వినకుండా గ్రామ పంచాయతీలో పెట్టినా కూడా, ఈవెన్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ వీళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ యొక్క భూమి కొలుస్తున్నారు. కానీ కబ్జా ఎక్కడి వరకు అయితే రాళ్ళు పెట్టి ఉంటున్నాయో దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎకరం నర వరకే ఉంచి అర్ధ ఎకరం వీళ్ళే దున్నుకుంటున్నారు. మా గ్రామానికి సంబంధించిన జోజయ్య, అతని కొడుకు కుమారుడైన చిన్నబత్తిని లాజర్ గారు ఇట్కాల్ గ్రామ శివార్లో సర్వే నెంబర్ 99లో 3 ఎకరాల 20 గుంటలు ఒక 30 ఏళ్ళ నుంచి కాస్తులో ఉంటున్నాడు. మరియు పట్టా కలిగి ఉన్నాడు. అతన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా వచ్చి నాదే భూమి అని చేస్తున్నారు. కానీ దాన్ని మేము గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు మేము గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించడం అనేది అట్టి భూమి ఆయనదని మేము 2 ఏళ్ల కింద తీర్మానించినాం. కానీ అతను కూడా దౌర్జన్యంగా వస్తూ ఉండు. ఇతనికి నిన్న మొన్న మన భూపక్షాన జరిగిన సమావేశంలో ఇతనికే భూమి అని చెప్పడంతో పాస్బుక్లు కూడా ఇష్యూ అయినాయి.
పాస్బుక్లు ఇచ్చినాక కోర్టు ద్వారా ఆయన ఇది నాదే భూమి అని అంటున్నాడు. కాబట్టి మేము భూపక్షంలో వచ్చిన పాస్బుక్లకు మేము ఆమోదం తెలుపుతూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము అల్లాజ్పేట గ్రామస్తులందరి తరఫున నేను కోరుచున్నాను. జోజయ్య భూమికి ఎటు సైడ్ ఉన్నావు? పనమటికి ఎన్ని సంవత్సరాల నుంచి జోజయ్య దున్నుకుంటున్నాడు భూమి? నేను చూసినప్పుడు అనుకుంటున్నాను. ఇంతకాడ చెట్లు ఉన్నాయి కదా, ఆడ భూమి ఎవరిది? జోజేనా? ఎప్పటి నుంచి ఎవరి భూమి ఏందో చెప్పరాదు. జోదయ్యేది అంతే. ఏముంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? 70 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు భూమిలో. భూమి అయితే వాళ్ళది కొన్నోళ్ళు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళే దున్నుకుంటున్నారు. నా పేరు చిన్నబత్తిని బత్తులము. మా నాయన చిన్నబత్తిని బాలయ్య. మా బాబాయిలు చిన్నబత్తిని జోజయ్య గారు, చిన్నబత్తిని రాజులు. అయితే మేము సిద్దిపేట జిల్లా జైదపూర్ మండల్ అలిరాజుపేట గ్రామ నివాసులము. అంటే ఇటుకాల గ్రామ శివార్లో ఉన్నటువంటి సర్వే నంబరు 9899. ఈ నంబర్లో ఈ ముగ్గురు అన్నదమ్ములకు పెద్ద ఆయనకి 3 ఎకరాల 15 గుంటలు, రెండో ఆయనకు కూడా 3 ఎకరాల 18 గుంటలు, మూడో ఆయనకు కూడా 18 గుంటలు, 3 ఎకరాల 18 గుంటలు సమభాగాలు పంచుకున్నారు. తర్వాత మేము ఇతనికి కొంత భూమిని మేము విక్రయించాం. సో అది పోను ఆయన కాస్తు కాకుండా మాకు సంబంధించిన భూమిని కూడా అతనే కబ్జాలో చేసుకొని ఆయన అనుభవిస్తున్నాడు ఇప్పటికి కూడా. కానీ ఈ చర్యను ఇది చిన్నబత్తిని జోజయ్య కూడా అక్రమంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడు. కానీ ఈ చర్యను అక్రమ చర్యగా భావించి మాకు తగు న్యాయం చేకూర్చగలని హరీష్ గారిని కోరుతున్నాను. మరియు కలెక్టర్ గారికి కూడా మా విన్నపాలు ఏమంటే, ఇలాంటిది దాదాపుగా మేము ఈ భూమి విషయమే మేము చాలా సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు పోలీస్ స్టేషను, గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా వెళ్ళినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ విఆర్ఓ కానీ తెలియజేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఈ సమయాన్ని మేము మీకు విన్నవించుకుంటున్నాం. కాబట్టి మాకు తగు కాలంలో సహకరించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.